సాయిరామ్. గౌలీబువ ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుడిని వెంట పెట్టుకొని నిరంతరం రామకృష్ణ హరిమంత్రం ఉచ్చరిస్తూ గౌలీబువ యాత్ర చేసేవాడు. అతనికి 95 ఏండ్ల వయసు. అతను గంగానదీ తీరంలో చాతుర్మాస్యం చేసేవాడు. మిగతా 8 మాసాలను అతను పండరిపురంలో గడిపేవాడు. ఈ ప్రయాణంలో అతను సంవత్సరానికి ఒకసారి షిరిడీకి వచ్చేవాడు. బాబా ముఖంలోకి చూస్తూ అతను పులకితుడయ్యేవాడు. ఇతను మూర్తీభవించిన పండరినాథుడే. అనాథనాథుడు దయాళువు. సిల్కు అంచు కలిగిన దువతి కట్టుకున్నంత మాత్రాన ఎవరైనా సాధు మహాత్ముడవుతాడా? అదేం కాదు. ఎముకలు కరిగేలా, రక్తం మంచినీరుగా మారేలా తపస్సాధన చేయాలి. వట్టి పుణ్యానికే ఎవరైనా దైవం అవుతాడా? కానీ నిజంగా ఈ సాయి మాత్రం తప్పక ఆ పండరి రావే. ఈ జగత్తంతా పెద్ద భ్రమ అన్న దృఢభావంతో ఈ జగత్తు కావాలన్న దైవాన్ని దర్శించాలి అని అనేవాడు. నామ సప్తాహాలు. అత్యంత ప్రీతితో బాబా అల్లా మాలిక్ అంటూ అఖండంగా నామస్మరణ చేసేవాడు. భక్తుల చేత నామసప్తాహాలు తరచుగా చేయించేవాడు. పగలు రాత్రి ఆ 7 దినాలు తన ముందే వారు అఖండ నామస్మరణ చేస్తూ ఉంటే విని ఆనందించేవాడు. బాబా ఒకసారి నామసప్తాహం చేయమని దాసగనుకు చెప్పాడు. సరే, అలాగే చేస్తాను, కానీ నాకు విఠలుడు ప్రత్యక్ష దర్శనం ఇవ్వాలి అని దాసగను షరతు పెట్టాడు. బాబా తన హృదయంపై చేయి పెట్టి, ఓ అలాగే, విఠలుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. భక్తులకు విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. డాకుల్నాథ్ని డంకపురి, గుజరాతీలో డకోర్, విఠలరాయిని పండరీపూర్, రణ్ఛోడ్ని ద్వారకానగర్ అన్నీ షిరిడీలోనే ఉన్నాయి. వీటి కోసం నువ్వు మరెక్కడికో దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. అయినా విఠలుడు ఏమైనా ఒక రహస్య స్థానం నుండి ప్రత్యక్షం అవుతాడా ఏమిటి? భక్తుల తీవ్ర భక్తిభావానికి కరిగిపోయి అతను ఇక్కడే నీ కోసం అవతరిస్తాడు. తన ముసలి తల్లిదండ్రులను సేవిస్తూ పుండరీకుడు దేవాది దేవుడిని తన వశం చేసుకున్నాడు. పుండరీకుని భక్తి ప్రేమలకు వశుడై ఆ భగవంతుడు కేవలం ఒక ఇటుక మీద నిలుచున్నాడు అని బాబా చెప్పాడు. విఠల దర్శనం. సప్తాహం అయిపోయింది. షిరిడీలో దాసగునకు విఠల దర్శనం అయిందని చెబుతారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతస్నానం ముగించుకొని నియమానుసారంగా ఆసనం వేసుకొని ధ్యానానికి కూర్చున్నాడు. అప్పుడు అతనికి విఠల దర్శనం అయింది. తర్వాత అతను బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళాడు. అప్పుడు బాబా, అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడనమాట, అవునా? నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా అన్నాడు. కానీ జాగ్రత్త, విఠలుడు చాలా చపలుడు. నీ కనుగప్పి క్షణంలో మాయమైపోతాడు. అతన్ని గట్టిగా పట్టుకో. అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను చల్లగా జారుకుంటాడు. నువ్వు ఏమాత్రం ఒక్క క్షణం కూడా అసావధానంగా ఉన్నా సరే అతను మాయమైపోతాడు అని బాబా దీక్షిత్ను హెచ్చరించాడు. సాయిరామ్.